హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్. నేను మీ సుకన్య. ఈరోజు మనం చాలా సింపుల్గా చేసేసుకునే వరలక్ష్మి వ్రతం ప్రసాదాలండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు. ఇలా చేశారంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఎలా చేసుకోవాలో చూద్దాం. వరలక్ష్మి వ్రతం ప్రసాదం ముందుగా కట్టు పొంగలండి. చాలా సింపుల్ రెసిపీ, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులో 1 కప్ రైస్ తీసుకోండి. అలాగే 1 కప్కి 3/4 కప్ పెసరపప్పు తీసుకోండి. ఇవన్నిటిని మంచిగా ఒకసారి కలుపుకున్నాక వాటర్ వేసి ఒక 10 మినిట్స్ పక్కన నానబెట్టేసుకోండి. ఇలా నానబెట్టడం వల్ల రైస్ అనేది మనకి తొందరగా ఉడుకుతుంది మనం ఉడికించినప్పుడు. తర్వాత మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత కుక్కర్ తీసుకొని 1 కప్కి 7 కప్స్ వాటర్ వేసుకోండి. 7 కప్స్ వాటర్ వేయడం వల్ల పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి పలుకు ఎక్కడా లేకుండా మరీ గట్టిగా కాకుండా వస్తుంది. తర్వాత అవి కొంచెం మరిగాక మనం నానబెట్టుకున్న రైస్ అలాగే పెసరపప్పు, ఇక్కడే సాల్ట్ కూడా ఒకేసారి యాడ్ చేయండి. మనం తర్వాత యాడ్ చేయాల్సిన అవసరం లేదు. యాడ్ చేశాక కుక్కర్ విజిల్ పెట్టేసుకోండి. తర్వాత పోపు కోసం ఒక కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసుకోండి. మీరు నెయ్యి నూనె అయినా వాడచ్చు. తర్వాత నెయ్యి కొంచెం వేడయ్యాక కొంచెం జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు అలాగే జీడిపప్పు వేసి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక 10 మిరియాలు వేసుకోండి. కట్ పొంగల్లో మిరియాలు వేస్తే బాగుంటుంది టేస్ట్ అనేది. తర్వాత మిరియాలు వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత మనం ఉడకబెట్టుకున్న రైస్ని మెత్తగా స్మాషర్తో మంచిగా స్మాష్ చేసుకోండి. మంచిగా మెత్తగా చేసుకున్నాక మీరు అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోండి. నాకు ఇక్కడ సరిపోయాయి, లేదా కొంచెం వాటర్ వేసుకున్నా సరిపోతుంది, మరీ గట్టిగా లేకుండా. తర్వాత మనం వేసుకున్న పోపుని సిమ్లో పెట్టి ఆ పోపుని ఆ పొంగల్లో వేసేసి ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోండి. అంతే అండి, చాలా సింపుల్ రెసిపీ, చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ప్రసాదానికి ఈ కట్ పొంగల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రసాదం రవ్వ కేసరి అండి. ఇది కూడా చాలా సింపుల్ రెసిపీ, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో పెద్ద గరిటెతో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసాక అందులో కావలసిన జీడిపప్పు వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే నెయ్యిలో 1 కప్పు రవ్వ వేసుకొని సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయ్యేటప్పుడు మంచి అరోమా లాగా వస్తుంది. అప్పుడు తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే కడాయిలో 1 కప్కి 3 కప్స్ వాటర్ వేసుకోండి. కొలత కరెక్ట్గా వేసుకుంటే మనకి గట్టిగా లేకుండా ఉంటుంది రవ్వ కేసరి అనేది. తర్వాత అవి కొంచెం మంచిగా మరిగాక మనం వేయించి పెట్టుకున్న రవ్వని కొంచెం వేసుకుంటూ ఒకసారి కలుపుకుంటూ వేసుకోండి, లేదంటే ఉండకట్టిపోతుంది. తర్వాత రవ్వ అంతా వేసాక సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోండి. తర్వాత షుగర్ అండి. 1 కప్కి 1 కప్ వేసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీ దగ్గర పలుకు షుగర్ ఉంటే 1.5 కప్ వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. షుగర్ వేసుకొని మంచిగా మెల్ట్ అయ్యాక కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇక్కడ మనకి 1/2 కప్ నెయ్యి పడుతుంది. తర్వాత ఫుడ్ కలర్ వేసుకొని బాగా మంచిగా కలుపుకున్నాక లాస్ట్లో మిగిలిన నెయ్యి అలాగే జీడిపప్పు వేసుకొని కలుపుకోండి. తర్వాత రెసిపీ వచ్చేసి గారెలండి. గారెలకు మనము నైట్ నానబెట్టేసుకోండి. మార్నింగ్ లేచాక వాటిని మంచిగా శుభ్రంగా కడుక్కోండి. ఆ కడుక్కున్న వాటిని మిక్సీ జార్లో వేసుకొని వాటర్ వేయకుండా ఒకసారి మిక్సీ పట్టుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ అలాగే చాలా తక్కువ వాటర్ వేసుకోండి. వాటర్ ఒకేసారి పోసేయకుండా కొంచెం యాడ్ చేసుకుంటూ పిండి మెదుపుని బట్టి అలాగే ఒకసారి మధ్యలో కలుపుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కొంచెం గట్టిగా వేసుకోవాలండి గారెల పిండి అనేది. మీరు లూజ్గా వేసుకుంటే గారెలు అనేవి రావు అసలు. తర్వాత పిండిని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మంచిగా ముద్దలాగా పట్టేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. తర్వాత అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోండి. ఇన్ కేస్ మీకు టైం కొంచెం ఎక్కువ ఉంది అనుకుంటే ఈ మనం కలుపుకున్న గారెల పిండి అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల గారె అనేది లోపల స్మూత్గా పైన కొంచెం క్రంచీగా వస్తుంది.
టేస్ట్ బాగుంటుంది. గారెలు కూడా మంచిగా పొంగుతాయి. ఇన్ కేస్ ఒకవేళ మీకు టైం లేకపోతే అలాగే వేసేసుకోండి, పర్లేదు, బాగానే ఉంటాయి. తర్వాత పిండిని ఇలా ఇలా కలుపుకొని పక్కన పెట్టేసేయండి. ఇక్కడ నేను చూసారా కరెక్ట్గా కొంచెం మనం ముద్దలాగా పట్టాం కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. గారె అనేది కొంచెం క్రిస్పీగా వస్తుంది. ముద్దగా ఉంటే గారె అసలు. తర్వాత పిండిని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత డీప్ ఫ్రై కోసం ఒక కడాయి తీసుకొని కడాయి కొంచెం హీట్ అయ్యాక సరిపడినంత ఆయిల్ వేసుకోండి డీప్ ఫ్రైకి. తర్వాత ఆయిల్ కొంచెం మంచిగా కాగనివ్వండి. ఈలోపు మనము ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని మనం మంచిగా మిక్సీ పట్టుకున్న పిండిని కొంచెం ఫస్ట్ అప్లై చేసి ఒక కవర్ తీసుకొని, మీ దగ్గర ప్లాస్టిక్ కవర్ ఏదైనా ఉంటుంది కదా, దాని మీద కొంచెం ఫస్ట్ వాటర్ కొంచెం ఇలా అద్దేసి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్నట్టు గారెలాగా చేసుకోండి. గారెలాగా చేసుకున్నాక మీరు హోల్ ముందులైనా పెట్టవచ్చు, లేదా మనం గారె చేసుకున్నాక గారెని ఆయిల్లో వేసేలోపు లో అయినా హోల్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా హోల్ చేసుకున్నాక ఆయిల్ మంచిగా కాగుంటుంది కదా, అందులో ఆయిల్ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి గారె అనేది. గారెని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక్కొక్కటిగా వేసుకోండి. గారెలన్నీ మంచిగా వేసుకున్నాక గారెలు వేయంగానే గంటతో కదపకుండా ఒక 2 మినిట్స్ అయ్యాక కదపండి. ఎందుకంటే పిండి అనేది ముద్దగా ఉంటుంది కాబట్టి ఒక 2 మినిట్స్ అయ్యాక కదిపితే గారెలు అనేవి ఆల్రెడీ పైకి వచ్చేస్తాయి కాబట్టి మనం టర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఒక 2 మినిట్స్ అయ్యాక తర్వాత కొంచెం వేగాక గారెని అటు ఇటు టర్న్ చేసుకోండి. తర్వాత గారెలన్నీ మంచిగా కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి. గారెలన్నింటినీ మంచిగా ఒకవైపు కాలాక రెండు వైపులా అలాగే బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకుంటే గారెలు అనేవి క్రిస్పీగా ఉంటాయి. తర్వాత గారెలన్నీ మంచిగా వేయించుకున్నాక తీసి ఒక బౌల్లోకి వేసేసుకోండి. తర్వాత మిగిలిన పిండి కూడా అలాగే వేసేసుకోండి. తర్వాత గారెలన్నిటినీ వేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకోండి పక్కన. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే మన రెసిపీ కూడా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత 4వ ప్రసాదం దద్దోజనం అండి. దద్దోజనం కూడా చాలా ఈజీ రెసిపీ, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందుగా దద్దోజనానికి 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ వేసి కుక్కర్ వేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత పుప్పు కోసం ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి వేసి 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత అందులో కొంచెం అల్లం ముక్క అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. తర్వాత కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ఉడకబెట్టుకున్న రైస్లో కొంచెం సాల్ట్ అలాగే కావలసినంత పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక మనం పెట్టుకున్న పోపుని ఆ దద్దోజనంలో వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కలిపి ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్ రెసిపీ దద్దోజనం. దద్దోజనం అయిపోయాక బెల్లం పాయసం అండి, చాలా చాలా బాగుంటుంది. దీన్ని పొంగల్ అని కూడా అంటారు. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 1 గ్లాసు నీళ్ళు అలాగే 1/2 కప్పు పాలు వేసుకున్నాను. ఇక్కడ మనము 1.5 గ్లాస్ పాలు పడుతుందామండి. ఒక హాఫ్ ఇప్పుడు వేసేసుకోండి. తర్వాత లాస్ట్లో మనం కొంచెం యాడ్ చేయాలి. తర్వాత 1 కప్పు రైస్ మంచిగా కడుక్కొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్నాక మనం నానబెట్టిన రైస్లో కొంచెం ఒక 1/2 కప్పు కందిపప్పు వేసుకోండి. కందిపప్పు వేయడం వల్ల పొంగల్కి మంచి టేస్ట్ వస్తుంది. పక్కన మనము మళ్ళీ పప్పు చేయాల్సిన అవసరం లేదు, ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే. తర్వాత వాటిని మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఈలోపు మనము వేసుకున్న పాలు అలాగే నీళ్ళని మంచిగా పొంగొచ్చాక స్టవ్ మీద పెట్టాక బాగా కాగనిచ్చాక పొంగొచ్చాక మనం కడిగి పెట్టుకున్న రైస్ని అలాగే కందిపప్పును వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేశాక ఆ స్టవ్ సిమ్లో పెట్టి బాగా కలుపుకోండి. తర్వాత ఇన్ కేస్ మీకు వాటర్ సరిపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ అడుగంటకుండా బాగా కలుపుకోండి. ఈ బెల్లం పాయసానికి రైస్ అనేది బాగా ఉడకాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఆల్రెడీ ఒక 70% ఉడికింది. మనము
మిగతా హాఫ్ పాలని కాగబెట్టి చల్లార్చుకున్న పాలని కొంచెం హీట్గా ఉన్నా పర్లేదండి, మరీ ఎక్కువ హీట్ ఉండాల్సిన అవసరం లేదు. ఆ పాలని యాడ్ చేసుకోండి. ఆ పాలని యాడ్ చేసుకున్నాక ఆ గ్లాస్లోనే కొంచెం వాటర్ వేసేసుకొని బాగా కలుపుకోండి. ఒకసారి మంచిగా కలుపుకున్నాక ఇందులో మనము 1 కప్పు రైస్ తీసుకున్నాం కదండి, అదే 1 కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకోండి, సరిపోతుంది. ఇన్ కేస్ మీరు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత మంచిగా మెత్తగా నల్ల కొట్టుకున్న బెల్లాన్ని ఉడికిన పొంగల్లో వేసేయండి. ఆ పొంగల్లో వేసాక మంచిగా కలుపుకోండి ఒకసారి. బెల్లం వేసాక మనకి అడుగు అనేది అంటుతుందండి, కాబట్టి బెల్లం వేసాక సిమ్లో పెట్టి మాత్రమే కలుపుకోండి. తర్వాత అందులో రుచి కోసం ఒక 2 యాలకులని మంచిగా దంచుకొని వేసేసుకోండి. తర్వాత సిమ్లో పెట్టి ఇక్కడ బెల్లంలో వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ అంతా మంచిగా ఇంకిపోయేదాకా బాగా ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 90% ఆ రైస్ అనేది బాగా ఉడికించుకోండి. ఇక్కడ నేను ఎర్ర బెల్లం వాడడం వల్ల కలర్ అనేది కొంచెం అట్లా కనిపిస్తుంది, కానీ టేస్ట్ బాగుంటుందండి. తర్వాత పోపు కోసం ఒక కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం వేడయ్యాక మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకొని మాడకుండా బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడైతే నేను జీడిపప్పు అలాగే బాదం పప్పు వేసుకున్నాను. అవి కొంచెం మంచిగా ఫ్రై చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఇక్కడ చూసారా ఎక్కడ వాటర్ లేకుండా ఉంది, ఇలా ఉంటే కరెక్ట్గా వచ్చినట్టు పొంగలి. తర్వాత మనము ఫ్రై చేసుకున్న జీడిపప్పు అలాగే బాదం పప్పుని ఆ పొంగల్లో వేసేసుకోండి. ఆ నెయ్యి కూడా కొంచెం ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది పొంగల్కి. అంతే అండి, చాలా సింపుల్ రెసిపీ, అమ్మవారికి చాలా ఇష్టమైన రెసిపీ బెల్లం పాయసం. చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా సింపుల్ రెసిపీ, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. బెల్లం పాయసం చాలా క్విక్గా చేసేసుకోవచ్చు, ఒకసారి ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మనకి పులిహోర అండి. పులిహోరకి 1 గ్లాసు బియ్యం తీసేసుకొని మంచిగా కడుక్కొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక గిన్నెలో తీసేసుకొని ఇక్కడ మనము రైస్ని వంచుకుంటున్నామండి. ఇలా వంచుకోవడం వల్ల రైస్ అనేది పులిహోరకి పలుకు పలుకుగా వస్తుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి రైస్ పొంగొచ్చేదాకా ఒకసారి మంచిగా ఉడికించుకోండి. తర్వాత లాస్ట్లో ఒక 80% ఉడికేదాకా ఉడికించుకోండి రైస్ని. ఇలా ఉడికించుకొని మరీ 100% ఉడికించుకుంటే రైస్ అనేది మెత్తగా ఉంటుంది, అలాగే పులిహోర కూడా ముద్ద ముద్ద అయిపోతుంది. ఒక 80% దాకా రైస్ ఉడికించుకొని నీళ్ళన్నీ గంజి ఉంచేసేయాలండి. గంజి ఉంచేసి తర్వాత ఒక 5 మినిట్స్ పాటు పెట్టేస్తే అన్నం నీరు దిగిపోతుంది, అలాగే పలుకు పలుకుగా వస్తుంది. తర్వాత రైస్ని అట్లా ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో మనం ఉడకబెట్టిన రైస్ని వేసేసుకోండి. చూసారా చాలా పలుకుగా వచ్చింది. తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 లెమన్స్ వేసుకోండి. అలాగే అందులో కూడా సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక ఒక 2 మినిట్స్ పాటు ఉప్పు అంతా కరిగిపోయేదాకా ఒక స్పూన్తో మంచిగా కలుపుకోండి. తర్వాత పోపు కోసం ఇక్కడ మనం లెమన్ పులిహోర చేస్తున్నామండి. తర్వాత పులిహోర పోపు కోసం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ని కొంచెం మంచిగా హీట్ చేసుకున్నాక కొంచెం వేరుశనగ పప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత అందులో పోపు దినుసులు అలాగే జీడిపప్పు వేసుకొని ఎండుమిర్చి వేసేసుకొని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకున్నాక కొంచెం పసుపు వేసుకోండి. పసుపు ఎక్కువ వేయద్దండి, పులిహోరలో టేస్ట్ బాగుండదు. కొంచెం పసుపు వేసుకున్నాక అవన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోండి. పులిహోర పోపు అనేది మనం ఎంత బాగా వేయించుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది తినేటప్పుడు. తర్వాత అవి కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోండి. కరివేపాకుని కూడా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని ఎక్కువ మాడినట్టు వేపకుండా పోపు అనేది కొంచెం మీడియంగా వేయించుకొని పక్కన పెట్టేసేయండి. తర్వాత ఆరబెట్టుకున్న రైస్లో మనం జ్యూస్ చేసుకున్న లెమన్ జ్యూస్ అన్నిటినీ వేసేసుకోండి. లెమన్ జ్యూస్కి అన్నం అనేది వేడిగా ఉండకూడదండి, లేకపోతే చేదొచ్చేస్తుంది. అన్నం పూర్తిగా చల్లారిపోయేదాకా లెమన్ జ్యూస్ కలపాలి. లెమన్ జ్యూస్ని మంచిగా కలుపుకున్నాక మనం వేసుకున్న పోపుని వేసేసుకోండి రైస్లో. తర్వాత గరిటెతో బాగా కలపండి పోపు అంతా పట్టేలాగా. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయే లెమన్ పులిహోర. చింతపండు పులిహోర అయినా చేసేసుకోవచ్చు, చింతపండు నానబెట్టేసి గుజ్జు తీసి అయినా చేసుకోవచ్చు.
లేదా లెమన్ పులిహోర అయినా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకునే రెసిపీ, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ ప్రసాదాల్లో పులిహోరని కూడా కంపల్సరీ ట్రై చేయండి. చాలా టేస్టీ రెసిపీ, అలా క్విక్గా అయిపోతుంది. తర్వాత మనం చేసుకునే రెసిపీ పూర్ణాలండి. పూర్ణాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టము. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను, ఒకసారి ట్రై చేయండి. ముందుగా 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు రైస్ వేసుకోండి. రైస్ మరీ ఎక్కువ వేయకండి, ఇలా నేను చెప్పినట్టు వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది పైన లేయర్ అనేది. తర్వాత వాటిని ఒక 6 అవర్స్ నానబెట్టేసుకోండి. నానబెట్టేసుకున్నాక మనము నెక్స్ట్ డే పూర్ణాలు చేస్తామంటే ఈరోజు పిండిని మంచిగా నానబెట్టేసుకొని మినపప్పు రైస్ని మిక్సీ పట్టుకోవాలండి ముందల రోజు నైటే. అవన్నీ మంచిగా కడుక్కున్నాక మిక్సీకి వేసి పిండి కొంచెం గట్టిగా పట్టుకోవాలండి. దోసపిండి అనేది మరీ పల్చగా కాకుండా కొంచెము ముద్దలాగా వేసుకోవాలండి. లేదంటే మనం వేసినప్పుడు పూర్ణాల పైన లేయర్ అనేది విచ్చుకుపోయి పూర్ణాలంతా ఆయిల్లో పాడైపోతాయి. తర్వాత పిండిని కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా ముద్దగా వేసుకోండి. ఇలా వేయడం వల్ల పూర్ణాల పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది, పూర్ణాలు బాగా రౌండ్గా వస్తాయి. ఇలా చిన్న టిప్తో చేయండి, పూర్ణాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత పిండి వేసి నైట్ పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు మనము పూర్ణాల లోపల శనగపిండి ముద్దను ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్పు పచ్చిశనగపప్పుని ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ నానబెట్టేసుకోండి. తర్వాత నానబెట్టేసుకొని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత కుక్కర్ తీసుకొని మనం మంచిగా వాష్ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పుని అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే తక్కువ యాడ్ చేస్తే అడుగంటిపోతాయి. తర్వాత మంచిగా యాడ్ చేసుకున్నాక కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వేయించుకోండి. బాగా మెత్తగా అయిపోవాలి. తర్వాత వాటర్ ఉడికించాక వాటర్ ఉంటే పక్కన పెట్టేసుకోండి. తర్వాత వాటర్ ఎక్కువ ఉంటే పక్కన పెట్టేసేయండి. తర్వాత ఆ పప్పుని స్మాషర్తో కానీ లేదా గరిటతో కానీ ఇక్కడ నేను చూపిస్తున్నట్టు బాగా మెత్తగా పప్పులాగా చేసుకోండి. ఎందుకంటే మనము ఎక్కువసేపు మంచిగా ఉడికించడం వల్ల ఇలా మిక్సీ పట్టే పని లేకుండా మొత్తం గరిటెతోనే మంచిగా మెల్ట్ అయిపోతుంది. తర్వాత గరిటెని మంచిగా ఒకసారి బాగా మెత్తగా తిప్పుకున్నాక 1 కప్పుకి 1 కప్పు బెల్లం తీసుకోండి. బెల్లాన్ని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా దంచుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మనము ఉడకబెట్టుకున్న పచ్చిశనగపప్పు మిశ్రమంలో ఈ బెల్లాన్ని యాడ్ చేసి సిమ్లో పెట్టి ఆ బెల్లంలోని వాటర్ అంతా వెళ్ళేదాకా బాగా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది చూసారా, అలాగా అందులోని వచ్చే వాటర్ అంతా మంచిగా వెళ్ళేదాకా బాగా తిప్పుకుంటూ ఉండండి. చూసారా ఇక్కడ కొంచెం దగ్గర పడుతుంది. సిమ్లో పెట్టి మంచిగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ తిప్పుకోండి. తర్వాత టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకొని ఆ పూర్ణాల్లోని వాటర్ అంతా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు బాగా దగ్గరికి రావాలండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఆల్మోస్ట్ వాటర్ అన్నీ ఇంకిపోయాయి కదండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ స్టేజ్కి వస్తే పర్ఫెక్ట్గా పూర్ణం పిండి రెడీ అయినట్టు. తర్వాత లాస్ట్లో కొంచెం మంచిగా తిప్పుకోండి. ఇలా తిప్పుకోవడం వల్ల అడుగంటిపోకుండా బాగుంటుంది. తర్వాత మొత్తం అంతా అయిపోయాక లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ పిండి అనేది అడుగంటకుండా మనం పక్కన తీసుకునేటప్పుడు మొత్తం వచ్చేస్తుంది, ఎక్కడ అడుగంటకుండా. చూసారా ఇక్కడ నేను కలుపుతుంటే మీకు తెలుస్తుంది ఎక్కడ అడుగంటలేదు. నెయ్యి వేసి కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. చూసారా ఇక్కడ కుక్కర్కి ఏ మాత్రం అంటకలేదు, ఒకసారి ఇలా ట్రై చేయండి. తర్వాత మనం ఆరబెట్టుకున్న పూర్ణాల పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ ముద్దల్లాగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ సైజు ముద్దలను చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోండి. తర్వాత మనము నైట్ నానబెట్టుకున్న వేసిన దోస పిండిని ఒక గిన్నెలోకి తీసి మంచిగా కలుపుకున్నాక ఆ పిండిని మొత్తం పట్టదు కదండి, మనకి ఎంత కావాలో అంతా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత అందులో
కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల లేయర్ అనేది మనకి చప్పగా ఉండకుండా ఉంటుంది. తర్వాత ఒక్క చిటికెడు వంట సోడా వేసుకొని పిండినంతటిని మంచిగా కలుపుకోండి. కలుపుకున్నాక ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక్కొక్క పూర్ణం తీసుకొని కాగిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోండి. ఆయిల్ అనేది ఎక్కువ కాగాల్సిన అవసరం లేదండి, మీడియంగా కాగితే సరిపోతుంది. ఆయిల్ ఎక్కువగా కాగడం వల్ల పై లేయర్ అనేది తొందరగా ఉడికి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక్కొక్కటిగా మొత్తం వేసేసుకోండి, మీకు ఎన్ని కావాలో అన్నీ. తర్వాత మనము వెయ్యంగానే అసలు తిప్పొద్దండి, ఎందుకంటే లోపల పూర్ణం అనేది పగిలి బయటకు వచ్చేస్తుంది, ఆయిల్ అంతా పాడైపోతుంది. వేసాక ఇక్కడ నేను చూపిస్తున్నట్టు పైన లేయర్ కొంచెం ఇలా వస్తే అప్పుడు తిప్పేసేయండి. కలర్ అనేది చాలా బాగా వస్తుంది నేను చెప్పినట్టు చేస్తే. చూసారా, పూర్ణాలు అనేవి చాలా పర్ఫెక్ట్ షేప్లో, కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇలా చేసుకుంటే మాత్రం పూర్ణాలు చాలా టేస్టీగా వస్తాయి. అమ్మవారికి పెట్టడానికి కూడా మీరు మంచిగా చేసినట్టు ఫీల్ అవుతారు. తర్వాత పూర్ణాలని మంచిగా సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. తర్వాత ఫ్రై చేసుకున్న వాటన్నిటిని కొంచెం ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఆ బౌల్లో వేసేసుకోండి. తర్వాత మిగిలిన పిండిని కూడా అలాగే ఆయిల్గా వేసేసుకోండి. పర్ఫెక్ట్గా ఇట్లా నేను చెప్పినట్టు చేస్తే మాత్రం పూర్ణాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు. అంతే అండి, చాలా క్విక్గా ఈజీగా అయిపోయి పూర్ణాల రెసిపీ. మనకి పూర్ణాలు కూడా రెడీ అయిపోయాయి. తర్వాత మనం రెడీ చేసిన వాటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత చాలా ఈజీయెస్ట్ రెసిపీ అండి, శనగలని మనము నైట్ నానబెట్టేసుకోవాలండి. ఇవి ఆల్రెడీ నేను నైట్ నానబెట్టేసుకున్న శనగలు. తర్వాత శనగల్ని మంచిగా నైట్ నానబెట్టేసుకొని, లేదా ఈవినింగ్ చేయాలన్నా మార్నింగ్ నానబెట్టేసుకోండి. నైట్ నానబెట్టుకున్న శనగలని మంచిగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక ఒక కుక్కర్ తీసుకొని అందులో మనం వాష్ చేసుకున్న శనగల్ని వేసుకోండి. తర్వాత సాల్ట్ అనేది ఇక్కడే వేసేసుకోండి, తర్వాత మనం వేయము, తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం వాటర్ వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోండి. మంచి శనగలు అయితే 2-3 విజిల్స్కి ఉడికిపోతాయండి. ఇన్ కేసు మీకు హైబ్రిడ్ శనగలు అయితే మాత్రం శనగలను బట్టి మీరు ఉడికించుకోండి. శనగలు మరీ మెత్తగా కాకుండా కొంచెం మీడియం సైజ్గా ఉడికించుకోండి. ఒక 80%-90% ఉడికించుకోండి. తర్వాత ఉడికించుకున్న శనగల్ని స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. తర్వాత పోపు కోసం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ని మంచిగా హీట్ చేసుకున్నాక ఒక ఎండుమిర్చి అలాగే పోపు దినుసులు అన్నిటినీ వేసుకొని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. తర్వాత అందులో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోండి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకును వేసుకున్నాక ఒక 2 మినిట్స్ పాటు అన్నిటినీ ఫ్రై చేసుకోండి. తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకున్న శనగలని వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే శనగలు చాలా చాలా బాగుంటాయి. వీటిని గుగ్గిళ్ళు అని కూడా అంటారు. వీటిని అమ్మవారికి ప్రసాదంగా కూడా పెట్టచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. అంతే అండి, అన్ని ప్రసాదాలు అయిపోయాయి. చాలా సింపుల్గా అలాగే కొంచెం టైం చూసుకొని ఈ ప్రసాదాలన్నిటిని చేసేసుకోండి. అంతే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మై కిచెన్ ఛానల్ని